ప్రభు బిడ్డలారా, ఎందుకు దేవుని కార్యాలు మన దేశంలో చూడలేకపోతున్నామంటే ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాల్లో కొదువై ఉండటాన్ని బట్టి. అందుకనే దేవుడు మన సంఘాన్ని ప్రేమించి 21 రోజుల ఉపవాస ప్రార్థన ఆయన కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. వేల మంది ప్రజలుగా మనం దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేద్దాం. భారతదేశాన్ని ఏలుబడి చేస్తున్న ప్రార్థన శక్తి పాతాళములు త్రొక్కివేయబడును గాక. ప్రతి మూఢనమ్మకాలు త్రొక్కివేయబడును గాక. అన్నిటికంటే విశేషంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచే ప్రతి కొమ్ము మనందరి ప్రార్థన ద్వారా కృపగల దేవుడు విరుచునుగాక. ఏ వ్యక్తులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేతులెత్తారో ఆ చేతులే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఏ నోరు యేసు ప్రభును దూషించిందో ఆ నోరే యేసును ప్రకటించే నోరుగా కృపగల దేవుడు యేసు నామంలో మార్చునుగాక. అయితే మనం ఆమేనంటే సరిపోదు. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, అయ్యా నీవు ఆరాధించే ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా కార్యాలు చేయగలిగిన దేవుడు. నేను నిలవబడిన ఈ స్థలం నా దేవుడు ఎట్టివాడు అని చెప్పటానికి ఒక బలమైన సాక్ష్యం. నేను నిలవబడిన స్థలంలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? ఇక్కడి నుంచి ఆ పిల్లర్ దాకా 280 గజాల స్థలం ఇది. ఈ 280 గజాల స్థలం కొనేటప్పుడు దీని ఖరీదు 8,50,000. ఇక్కడ ఏడ్చుకుంటా దైవ సేవకురాలు నేను మన విశ్వాసులు నిలవబడి ఏమడిగామో తెలుసా? దేవా, ఈ 200 గజాల్లో పక్క 100 గజాలు చర్చి కట్టుకుంటామయ్యా, కొంచెం పార్కింగ్ వేసుకుంటామయ్యా, ఏదో ఒక చిన్న గది మేము ఉండాలి కదా, అద్దె కడతా ఉన్నాం, ఒక చిన్న గదిలో ఉంటాం ప్రభా, 100 గజాల స్థలమే ప్రభా చాలు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు ఇంత ఆశీర్వదిస్తాడని నా ఊహల్లో కూడా లేదు, నాకైతే లేదు. యథార్థం చెప్తున్నా, నాకైతే లేదు. ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఆ రోజుల్లో పరిస్థితిని బట్టి ప్రభా ఈ 100 గజాల స్థలం కొనుక్కొని ఒక చిన్న మందిరం కట్టుకోగలిగితే చాలు ప్రభా అని ప్రార్థన చేసిన పేద బ్రతుకు నాది. ఈ మినిస్ట్రీ అట్లా ప్రారంభించబడింది. నా ప్రభు బిడ్డలారా, మనం 100 గజాలు అడిగితే ఈరోజు 1000 గజాల స్థలం దేవుడిచ్చాడు. దగ్గరలో మరొక 2000 గజాల స్థలం ప్రభు కొరకు కొనటానికి దేవుడు కృప చూపించాడు. ఎల్లారెడ్డి, రాజపేట అనేక చోట్ల విశాలమైన స్థలాలు ప్రభు మందిరానికి ఇచ్చాడు. ఈ స్థలం నా దేవుని గురించి ఏం చెప్తుందంటే, ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు.